మండలానికి సంబంధించిన వాడిని. నేను కూడా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూల కార్యకర్త ఉండి ఒక చిన్న స్థాయి ఉన్న నన్ను ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సో సామాన్యుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా కుటుంబం కూడా హైదరాబాద్కి మా చదువుల కోసం అని అప్పుడు చిన్నప్పుడు వచ్చి ఇక్కడ వనస్థలిపురం ఉంటారు మా అమ్మ నాన్న సుష్మా థియేటర్ దగ్గర. తర్వాత సరే మనం పెరిగిన కొద్ది యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీల కనెక్షన్స్ పెరిగి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకు వైస్ ప్రెసిడెంట్గా ఉండి చేదోడు వాదోడు ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానికి బీఆర్ఎస్ వైఫల్యాల మీద ఒక ప్రాపర్ లైన్ తీసుకొని వాటిని ఎండగట్టే ప్రయత్నం చేసినందుకే ఈరోజు నాకు గుర్తింపు కూడా వచ్చింది వాస్తవంగా. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వారికి గుర్తింపు లేదు. సగం మందికి నేను ఎవరో తెలియదు, సగంగా మోర్ దెన్ 70%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరిచయం ఉంటా కానీ ప్రజలకు పరిచయం ఉండదు. ఎవరైనా పుట్టగానే పెద్ద లీడర్ కాదు, అవకాశం వచ్చి ప్రజలకు సేవ చేసినప్పుడే పెద్ద లీడర్ అవుతారు. సో పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, మీ అందరి కోసం పనిచేయాలన్న తపనతోటి ముందుకు వస్తున్నా. మీ సమస్యలు ముఖ్యంగా, ఎందుకంటే ఈ కాలనీలు ఆల్రెడీ నేను కొన్ని కాలనీలు తిరిగిన. ఇక్కడ ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఈ లేఅవుట్లు అన్నీ కూడా గతంలో ఎప్పుడో వేసి ఉంటారు. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇవి అవి వేసేసి అప్పుడు ప్లాట్లు అమ్ముకున్నాడు బయటపడ్డాడు. నా డ్రైనేజ్ లేదు, నా ఎలక్ట్రిసిటీ లేదు, నా కనెక్టివిటీ లేదు. ఉండేదేమో హైదరాబాద్ కానీ చెప్పుకోనికి హైదరాబాద్ కానీ ఈ పల్లెటూరు లెక్కనే ఉంటాయి. ఇలా లోపల పోతే వ్యవస్థ పైన పటారంలో ఉన్న లొటారం అంటారు. దీన్ని సెట్ చేయాలంటే వాస్తవంగా బీఆర్ఎస్కి ఏంటంటే నిధులు నియామకాల మీద తెలంగాణ తెచ్చుకున్నాం. మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములే. తీరా ఏమైందంటే ఆ నిధులు మాత్రం పోయినాయి కానీ ఏడికి పోయినా తెలియదు. మన దగ్గర రాలేదు నిధులు. 9 లక్షల రూపాయల 9 లక్షల కోట్లు అప్పయింది తెలంగాణ, కానీ మనకు డ్రైనేజే లేదు. 7 అంటే కాళేశ్వరం ప్రాజెక్టులు ఉన్నాయి, మరి అవి కూలిపోయినాయి. సో నేను ఎక్కువ రాజకీయం చెప్పగానే మిస్యూజ్ ఆఫ్ మనీ, మిస్యూజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మిస్యూజ్ ఆఫ్ టోటల్ గవర్నెన్స్. ఈ మిస్యూజ్ కావడానికి కారణం ఏంటంటే ఎవరు పట్టించుకోకపోవడం, బ్యూరోక్రాట్స్ మాట వినకపోవడం. కేసీఆర్ అనే వ్యక్తి నాకు అన్ని తెలిసి లేదాబాయ్ అని చెప్పి నడిపించాడు పరాపాలన. మల్లెడ్డి రంగన్న గారు మీ ప్రియతమ నాయకులు మీ మధ్యాహ్నం వస్తుంటూ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చైర్మన్ గారు, మన ప్రియతమ నాయకుడు మల్లెడ్డి రంగన్న గారు ఇప్పుడే వచ్చే స్వాగతం సుస్వాగతం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. చైర్మన్ అనురాధ రామరెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం. తృతీయాంజల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తపురం మంగమ్మ శివకుమార్ గారు కూడా స్వాగతం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ సత్తన్న గారు కూడా స్వాగతం సుస్వాగతం. పెద్దలు మల్లెడ్డి రంగారెడ్డి గారు వేదిక మీద రాసినట్టు కోరుతున్నాను. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కూర్చో 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. మన చైర్మన్ అనురాధ రామరెడ్డి గారు కూడా మీకు ఉన్నారు. శివకుమార్ రెడ్డి గారు కూడా మంగమ్మ శివకుమార్, స్థానిక కౌన్సిలర్లు కృష్ణ చిట్ల కృష్ణ గారు మరియు అశోక్ అన్న, నోండ్ల కృష్ణ, అశోక్ గారు అందరూ వేదిక చిన్న దయచేసి సిద్ధాంతవాడు. స్థానిక కౌన్సిలర్ అంతా కూర్చోండి. సత్తన కూడా టీసీబీ చైర్మన్ టైం రావాలని కోరుతున్నాం. అదేవిధంగా నోండ్ల కృష్ణ వేదిక మీద రావాలి. మరియు కౌన్సిలర్ టీపీసీ సభ్యులు కాంగ్రెస్ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. వైస్ చైర్మన్ హరితరంగ గారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. వైస్ చైర్మన్ హరితరంగ గారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. కుర్చీలు వేయండి. కృష్ణబాబాయ్ ఒకరిని కుర్చీలు తీసుకురండి. ఇప్పుడు మన పెద్దలు చామల్కూరు కిరణ్ కుమార్ గారు మాట్లాడుతుండే మీరు కొంచెం పక్క జరగండి, కూర్చుంటారు. కొంచెం పక్క జరగండి, కొంచెం జరగండి. ఇప్పుడు చామల్ కుమార్ కిరణ్ కుమార్ గారు ప్రసంగం కోరుకుంటున్నారు. మరి మీరు చూసుకోండి ఎట్లుంటుందో మరి. అయితే మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ
ఇప్పుడే అన్న రజనీ పేరు అందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా అన్న రంగన్న గురించి చెప్పనవసరం లేదు. మీరందరూ కూడా మన బ్రహ్మాండమైన మెజార్టీ తోటి 42,000 ఓట్ల మెజార్టీ తోటి అన్నని గెలిపించి అసెంబ్లీకి పంపించారు. కాకపోతే 100 రోజులైంది పాలన మనది, 100-150 రోజులు. సమస్యలు అనేది అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చైర్మన్ గారు అనురాధ రామరెడ్డి సార్ గారు కూడా ఉన్నారు. సో మీకు ఒకటే నేను విన్నపించుకునేది, సమస్యలన్నీ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే ఈ 2-3 రోజులు తిరిగి వచ్చాం కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే చిత్తశుద్ధితో పాలన చేయాలి. సింపుల్ లాజిక్. చిత్తశుద్ధితో పాలన ఉంటే 99% ఈ సమస్యలే కావు. ఎందుకంటే ఇవాళ మీరు కొనుక్కున్న భూములు కానీ మీ ఆస్తులు కానీ విలువలు పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. చెప్పేది వినాలి కదా సార్. యాక్చువల్గా ఏంటంటే వీడియోలో ఏం నువ్వు పెట్టుకో, యూట్యూబ్ లో తర్వాత పెట్టుకో, మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం తోటి మీ ఆస్తుల విలువలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు నానక్రామ్ గూడాల విలువలు ఎట్లున్నాయి, పటాన్ చెరువుల విలువలు ఎట్లున్నాయి, మన దగ్గర లేవంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలి. గతంలో కూడా చైర్మన్ గారు వీలైనంత మటుకు మన ప్రభుత్వంలో లేకపోవడం వల్ల బీఆర్ఎస్ మనకు సహకరించలేదు, బీజేపీ మనకు సహకరించలేదు. ఇక్కడ చైర్మన్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ మన చైర్మన్ గారు 500 కోట్ల రూపాయలు నిధుల కోసం ప్రయత్నం చేసారు. ఎక్కడ ఢిల్లీకి కూడా పోయి ఢిల్లీలో కూడా అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ ఉంటే రిప్రజెంటేషన్ తీసుకుపోయి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ట్రై చేశారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ బ్రహ్మాండమైన నిధులు ఉన్నాయి మనకు రానికి, కానీ గ్యాప్ ఫండింగ్ చేయాల్సిన అవసరం ఉండే. 20% స్టేట్ గవర్నమెంట్, 20% లోకల్ బాడీ, 60% వాళ్ళు ఇస్తారు. కానీ కేసీఆర్ దగ్గర ఏంటంటే ఎప్పుడు నా దగ్గర 20% గ్యాప్ ఫండింగ్ కి నిధులు లేవని చెప్పి నిధులు పెండింగ్ పెట్టడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇది రావాల్సిన నిధులు అయిపోయింది. అవి వస్తే మీకు డ్రైనేజ్, ఈ లింక్ రోడ్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి లైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మీకు 100% సక్సెస్ అయ్యింది. అది తెచ్చుకునే ప్రయత్నమే చేయలేదు మనం. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు మీరు సబ్జెక్ట్కి వస్తారు. మీరు మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారు 10 ఏళ్ల తర్వాత, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఏ నమ్మకంతో బీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా పరిపాలించలేదు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే మంచి చేస్తారన్న నమ్మకంతో 150 రోజులైంది. 150 రోజులలో మనం 24 గంటలు మంత్రులు ముఖ్యమంత్రిగా కష్టపడి పనిచేస్తున్నారు. మనకి ఏదో ఒక విధంగా మనల్ని స్టేబిలైజ్ చేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా సీఎంగా ఉన్నాక సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్నట్టయితే నిధులు తీసుకొచ్చి కోఆర్డినేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఒక పార్టీ ఒకలేమో స్టేట్ గవర్నమెంట్ ఒక పార్టీ, నేషనల్ కి పంపించేటప్పుడు ఇంకో పార్టీ, కోఆర్డినేషన్ లేక చాలా నిధులు అయిపోతుంది. పోయినసారి ఉన్నటువంటి లీడర్లు డబ్బుల కోసం పనిచేసి ఇక్కడికి తీసుకురావాల్సిన నిధులు కూడా ఆపే పరిస్థితి జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ లో కూడా మీరు చూసినట్టయితే మొన్నటి దాకా బీజేపీ ఏదైతే పుంజుకుంటుంది, మాకు 400 సీట్లు కావాలన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు కంటిన్యూగా పరిపాలించే విధానం డెమోక్రసీలో మంచిది కాదు. అమెరికా తీసుకోండి, ఇంగ్లాండ్, నేనంతా చదువుకున్నాను. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో 5 ఏళ్ళు 10 ఏళ్ళ కంటే పవర్ చేయరు. ఏదైనా చేయని చేంజ్ ఆఫ్ పవర్ మస్ట్. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కంటిన్యూ పవర్ ఇస్తే ఇవాళ రిజర్వేషన్లు ఎక్కేసే ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఆల్రెడీ వింటున్నాం. ఎందుకంటే నియంత్ర పాలన దిక్కుపోతుంది. ఈ రోజు మనకు కావాల్సింది ఏమి, ఎవరు కాంగ్రెస్ మీలాంటి వాళ్ళకు న్యూట్రల్ పీపుల్ లేదు. మీకు మీ ఐడియాలజీ ఏంటి, డెవలప్మెంట్ ఇది కూడా ఐడియాలజీ. ఒకప్పుడు భారతదేశంలో లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంటే, రైట్ ఐడియాలజీ ఉంటుండే. లెఫ్ట్ రైట్ మీకు సంబంధం లేదు. మీ సంబంధం ఏంటి, మాకు మంచి జరగాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మేము ఉండే పరిసరాలు మంచిగా ఉండాలి, మేము సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆలోచనతో మీరు అందరూ ఉంటారు. ఈ కాలనీ వాసులు కానీ ఎవరు కానీ. మాలాంటి వాళ్ళం ఏంటంటే ప్రచారానికి వచ్చినాం కాబట్టి ఒక డిబేట్ ప్రకారం నన్ను పార్లమెంట్కి పంపిస్తే మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి మీ పరిసర ప్రాంతాలను డెవలప్ చేసే పరిస్థితి ఉంటుంది. మల్లెడ్డి రంగన్న కూడా ఫస్ట్ టైం గెలిచింది ఎంపీగా ఇబ్రహీంపట్నంలో. అంతకుముందు అన్న మలక్పేట ఎమ్మెల్యే ఉండేది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనకు కూడా మీరు అవకాశం ఇచ్చారు. అంతకుముందు
పోయినసారి 200 ఓట్లతోటే ఆ రోజు బీఫామ్ రాకపోవడం వల్ల, ఒక పార్టీ సింబల్ స్ట్రాంగ్ సింబల్ లేకపోవడం వల్ల, ప్లస్ ఓటింగ్ పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్స్ వల్ల ఓడిపోయింది. కానీ ఎప్పుడు ప్రజాదరణ ఉన్న నాయకుడే. సో 100% మీకు డెలివరీ అనేది గ్యారెంటీ. మీ సమస్యలు చాలా ఉంటాయి. ఎన్ని సమస్యల మీద నేను గతంలో కూడా మాట్లాడినా, ఎస్పెషల్లీ మీకు ఉన్నాయల్లో మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలే 90% ఉంటాయి. అదర్ దెన్ దట్ మీరందరూ కూడా రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు, 200 యూనిట్ల కరెంటు, 500 సిలిండరు, ఇవన్నీ కూడా బేసిక్గా ఇవన్నీ బేసిక్ నీడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కొంతమందికి అవసరం ఉంటుంది బేసిక్ నీడ్స్. మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపులే ఉంటుంటారు. కాబట్టి 100% మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పోలింగ్లో పోలింగ్ పర్సంటేజ్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే, మనం రోజు మస్తు మాట్లాడుకుంటాం రాజకీయాల గురించి. భారతదేశాన్ని ఇట్లా మారాలి, అట్లా మారాలి, వీడు బాలేడు, వాడు బాలేడు, వీడు వస్తే బాగుంటుంది, వాడు వస్తారు. తీరా ఓటింగ్ రోజు వచ్చేసరికి నా ఒక్క నోటుతో ఏమైతే ఎండగొడుతుందని ఇక్కడ అనుకున్నాం. దాంతో ఏమవుతుందంటే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే 37-36% పడ్డ ఓట్లతోటి ప్రభుత్వాలు ఫామ్ అవుతుంది. 63%, 67% ఓటర్లకు సంబంధం లేకుండానే 35, 33, 37% ప్రభుత్వాలు వచ్చి మనం రూల్ చేస్తున్నాం. 67%, 63% యాంటీ ఊరు కదా. సో మన అడ్మినిస్ట్రేషన్ మన కంట్రోల్లో లేకుంటే నెంబర్ 1 మీరు మే 13వ తారీఖు నాడు 100% ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్కి పార్టిసిపేట్ అయ్యి డెవలప్మెంట్ సైడ్ ఓటేయండి. కుల మతాలకు అతీతంగా ఓటేయండి. కుల మతాలు ఉన్నాయని కాదు. కుల మతాలు అనేది మనం చరిత్రాత్మకంగా మన రామాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అన్ని గుళ్ళు ఇవ్వాలి. కొత్తగా చూసేది ఏం కావు. ఏ కులము ఆ కులం దేవుడిని పూజించుకుంటారు. అందరం అన్నతమ్ముల